హలో ఎవ్రీవన్, హాయ్ అందరికీ. నేను మీ వరుణ్. ఇక్కడ ఉస్తేపల్లి గ్రామంలో నరసింహస్వామి వెలిసిన ప్రదేశం నుంచి మనం ఈరోజు ఇక్కడ అప్డేట్స్ తెలుసుకోవడం జరుగుతుంది. నరసింహస్వామి వద్దకు వచ్చిన భక్తులకు ఇక్కడ మన కృష్ణమ్మ తల్లి పరిధిలో కొన్ని పిక్నిక్ పాయింట్స్ ఈ వీడియోలో గుర్తించడం జరుగుతుంది. ఎంతో ఆహ్లాదమైన పల్లెటూరులో అద్భుతంగా నరసింహస్వామి వెళ్ళటం జరిగింది. అందుకు గాను ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటి, ఇక్కడ పిక్నిక్ పాయింట్స్ ఏవేవి ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది మన సైదులు గారి ఆధ్వర్యంలో. ఏమండి, ఈయన ఉస్తేపల్లి గ్రామస్తులు భూలోకం రాజు గారు అంటే ఆయన పేరు. ఈ బోటు ఆపరేటింగ్ చేస్తారు ఈయన. ఈ పిక్నిక్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత టైం పడుతుంది అనే విషయాల గురించి మనం భూలోకం రాజు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజుగారు. ఇక్కడ ఉస్తేపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇటు విహార యాత్ర చేయవచ్చు. ఓకే. విహారయాత్ర చేసే మార్గంలో ఒక వజ్రాల కొండ ఉంటది. అక్కడ ఇసుక దెబ్బ ఉంది. అక్కడ పిల్లలు అది ఆడుకోవడానికి బాగుంటది. అటు నుంచి పైకి ఎక్కితే వజ్రాలు ఏరుకోవచ్చు. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. పూర్తి పేరండి? ద్వారకా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ద్వారకా వెంకటేశ్వర స్వామి ఆలయం. ఓకే. అది నది పక్కనే ఉంటది, కొండ మీద. ఓకే. వచ్చిన భక్తులకి వెళ్ళి రావడానికి అక్కడ ఏమైనా పూజలు అటువంటి జరుగుతున్నాయండి? జరుగుతున్నాయి. ఓకే. బాగుంటది. లొకేషన్ అంతా బాగుంటది. చూడటానికి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటది. అవన్నీ చూడవచ్చు. ఇప్పుడు మన బోయపాటి శ్రీనివాస్ వచ్చి మన ఈ ద్వారకా వెంకటేశ్వర గుడి దాకా వచ్చి ఈ పలకట్టు దీనంతా అఖండ టూర్ తీయడానికి ఒక ప్లాన్ చేశారండి, కూడా వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇప్పుడు మా ఉత్తేపల్లి కూడా తెలియజేసి అక్కడ కూడా నరసింహస్వామి దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇదిగోండి, ఈ కనపడుతున్న దారే ద్వారకా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి దారి అండి. అది కార్లు కానీ మనం వెహికల్స్ అన్ని వెళ్తా ఉంటాయి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండి. అదేనండి దారి. ఈ బోర్డు ప్రయాణం అనేది అప్ అండ్ డౌన్ 60 minutes జర్నీ ఉంటుంది. ఓకే అండి. మన రాజుగారు ఏం చెప్తున్నారంటే, మన నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత తదుపరి మీరు బోటు వద్ద రావచ్చండి. అనంతరం ఇక్కడ కొన్ని పిక్నిక్ పాయింట్స్ ఉన్నాయి. అవి రాజుగారు ఈ బోట్లో తీసుకెళ్లి ట్రావెల్ చేసి మీకు ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాటర్లో పిక్నిక్ పాయింట్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతున్నది. అనంతరం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఈ మన కృష్ణమ్మ పరిధిలోనే ఒడ్డునే కొద్దిగా ఇక్కడ నుంచి జర్నీ చేసిన తర్వాత 3-4 kilometers పరిధిలో ఉంది. అది కూడా మీకు తను చూపిస్తానని తెలియజేస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ మంచి కండిషన్గా ఉన్న ఈ బోటును తను హ్యాండిల్ చేస్తున్నారు రాజుగారు. స్టార్ట్ చేయడం జరుగుతున్నది. తదుపరి ఈ విజువల్స్ అంతా కూడా మీరు చూడటం జరుగుతుంది. ఈ విజువల్స్ అంతా కూడా మీరు చూడండి. ఈ ఆహ్లాదమైన ప్రదేశం ఎలా ఉంటుంది ఏంటనేది ప్రత్యేకంగా సైదులు గారు ఇక్కడ మీకోసం ట్రిప్ కేటాయించి ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నారు. ఓకే అండి, మన విహారయాత్ర అయితే స్టార్ట్ అయింది. చుట్టూ చక్కటి విజువల్స్ మీరు చూడండి. పూర్తిగా ఈ విజువల్స్ లో మనకి ఇప్పుడు కవర్ అవబోతున్నది వజ్రాల కొండ మరియు ద్వారకా తిరుమల స్వామి దేవస్థానం. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి కవర్ అవుతున్నాయి. మన సైదులు గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సైదులు గారు,
ఇప్పుడు ఈ కనపడుతున్న ఈ ఒడ్డంతా కూడా ఏదంటారు? ఇది పల్నాడు జిల్లా అండి. పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా అండి. పల్నాడు జిల్లా ఏరియాకి వచ్చింది ఇది. ఆ కనపడుతున్న గుడి ఏమో మైనర్ స్వామి అండి, ఈశ్వరుడు గుడి. అది కృష్ణానది పల్నాడు జిల్లాకి వెళ్తే ఆ శివాలయం దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇటువైపుకి వచ్చేటప్పుడు దానికి ఆపోజిట్ లో ద్వారకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి. ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లిళ్ళు కూడా జరుగుతుంటాయి. ఆ గుడిలో పెళ్లిళ్ళు కూడా జరుగుతాయండి. ఓకే, నిత్యం పూజలు జరుగుతున్నాయి. దానికి దేవుడి మాన్యం అవన్నీ ఉన్నాయి. గతంలో ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం నిత్యం పూజలు జరుగుతూ బాగా జనం వస్తూ ఉంటారండి. గురుగారు, ఇది వచ్చేటప్పటికి ఈ ఇసుక దెబ్బ ఆనుకుని పైన వజ్రాల కొండ ఉందండి. వజ్రాల కొండ మీద వజ్రాలు దొరుకుతూ ఉంటాయండి. వర్షాకాలం వచ్చి ఒక రోజు ఒక 1000 మంది వస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు ఈ గుడిసెలన్నీ కూడా ఈ పాకలు కూడా వాళ్ళు వజ్రాలు ఏరుకోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోతారండి. తిని శుభ్రంగా ఉదయం వెళ్ళి మళ్ళీ వజ్రాల కొండకి వెళ్ళి వజ్రాలు ఏరుకుంటూ రంగురాళ్ళు అవన్నీ ఏరుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతమంది వచ్చి ఎప్పటికప్పుడు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఎక్కువ మంది వస్తారండి. ఇది కార్లు అవి ఎక్కువ ఉన్నాయండి. ఇది బల్లకట్టు అండి. ఓకే, అది ఇది గుడిమెట్లు వెళ్తాయండి. ఇక్కడ నుంచి పుట్లగూడ ఉంటూ క్రాస్ గా వెళ్తాయండి అటువైపు. ఓకే, తినపల్లి, నరసరాపేట ఇటు ఈ ఏరియా అచ్చంపేట మీదకి వెళ్ళిపోతుంటాయండి. ఇప్పుడు ఆ బల్లకట్టు ఎక్కడైతే వెళ్ళి ఆగుతుందో ఆ ప్రదేశానికి మనం వెళ్ళి చూసి రాగలుగుతున్నామా? అయితే ఈ విజువల్స్ చూడండి, ఎంతో ఆహ్లాదకరమైన విజువల్స్ ఇవి. ఇతర రాష్ట్రాలు, ఇతర కంట్రీలు వెళ్ళి వాటర్ లో మీరు ఎంతో జర్నీ చేసి వస్తుంటారు. అయినప్పటికీ ఇక్కడ మన చందర్లపాడు పరిధి, నందిగాం తాలూకా చందర్లపాడు పరిధిలో ఇంత విలువైన ఈ పిక్నిక్ ట్రిప్స్ మనకి ఇక్కడ అందుబాటు ఉంది. మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. చక్కటి ట్రిప్, ప్రతి ఒక్కరూ కూడా వాటర్ లో ఈ సమ్మర్ లో ఆహ్లాదకరంగా నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి రావటం, ఇక్కడ మన బల్లకట్టు విజువల్స్ చూడటం. అటువైపు పల్నాడు జిల్లా అంటే మనకి మన ఎన్టీఆర్ జిల్లా బోర్డర్ లో మనం ఇక్కడ ఉండటం జరిగింది. నెక్స్ట్ అటువైపు గుంటూరు జిల్లాకు సంబంధించిన పల్నాడు జిల్లా, అది మన ఆంధ్రప్రదేశ్ లోదే. అది కూడా ఇది ఎండ్ పాయింట్, అది మళ్ళీ స్టార్టింగ్ పాయింట్. మరియు ద్వారకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి అండి. ఇది అంతా కూడా మీరు చూస్తున్నది ఆశీస్సులతో ఇప్పుడు ఈ సమ్మర్ లో మాకు ఇక్కడ వర్షం కూడా పడుతున్న విజువల్స్ మీరు గమనిస్తున్నారు. అక్కడ నుంచి ఆ దర్శనానికి వచ్చి తర్వాత ఇక్కడ శివాలయం అండి. కింద శివుని దర్శనం చేసుకోవచ్చు మనం. ఆ కనపడుతున్న గుడే శివాలయం. అది వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నుంచి వెళ్తారా? ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయండి. స్నానం చేసి మెట్లు శివాలయం ముందు దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వెళ్తుంటారండి. వాళ్ళకి బాగా వస్తారు జనం, చాలా వేలాదిగా వస్తారు జనం. అయితే రోజు తరచు శనివారం, శుక్రవారం బాగా వస్తారండి. నిత్యం మాత్రం పూజలు ఉంటాయి, నైవేద్యాలు అవన్నీ పూజలు ఉంటాయి బాబు వారికి. దానికి దేవుడి మాన్యం కూడా ఉందండి. అదేనండి బల్లకట్టు రేవు, అక్కడికే వస్తుంది. ఇది గుడిమెట్ల రేవు అంటారు దాన్ని. అక్కడికే వచ్చి ఆగుతుంది. ఇట్లా కూడా స్టార్ట్ అవి ఎన్టీఆర్ జిల్లాకి రావాలనుకుంటే మంచి మార్గం ఇది. ఇది గుంటూరు జిల్లా అండి. ఇది వచ్చి పల్నాడు జిల్లా అండి. పల్నాడు జిల్లా. అయితే ఇప్పుడు మనకు అక్కడ ఆ కార్లు గానీ, ట్రాక్టర్లు గానీ, లారీ గానీ, బస్సులు గానీ దాని మీద క్రాస్ చేయొచ్చు అంటారు. ఓకే అండి, మీరు గుంటూరు జిల్లా వాసులు అయి ఉన్నా కూడా ఈ కార్లు ఒకవేళ క్రాస్ చేయాలంటే ఇక్కడ బల్లకట్టు స్పెషాలిటీస్ ఉంది. బల్లకట్టు లాస్ట్ ఎండ్ అమ్మది అదేనండి. ఆ కనపడుతున్నదే గుడిమెట్ల రేవు, బల్లకట్టు రేవు. గుడిమెట్ల ఎత్తుపోతల పథకం అండి అది కనిపించేది. ఆ వాన వస్తుందని చెప్పారు. మంచి టూరు మరియు విలువైన పిక్నిక్ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. మరికొన్ని విషయాలు గ్రామస్తులు, నరసింహస్వామి భక్తులు మరియు గ్రామస్తులు
చెప్తాను ఒక చిన్న మాట అండి. ఇప్పుడు మన బోయపాటి శ్రీనివాస్ గారు వచ్చి మన ఈ ద్వారకా వెంకటేశ్వర గుడి దాకా వచ్చి ఈ పలకట్టు దీనంతా అఖండ టూర్ తీయడానికి ఒక ప్లాన్ చేశారండి కూడా వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇప్పుడు మా ఉత్తేపల్లి కూడా తెలియజేసి అక్కడ కూడా నరసింహస్వామి దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇదిగోండి ఈ కనపడుతున్న దారే ఆ ద్వారకా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటానికి దారండి. అది కార్లు కానీ మనం వెహికల్స్ అన్ని వెళ్తా ఉంటాయి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండి. అదేనండి దారి. ఇదే కనపడుతున్నదే మనకి రేవ్ అండి. అది అది బలకట్టు అండి. అది దాని రిపేర్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ట్రాక్టర్లు కానీ బస్సులు ఏదైనా మినీ బస్సులు కానీ లారీలు కానీ ఏ అయినా కానీ మనకి బస్సులు ఏటకెళ్ళే బోట్లు అండి అవి. అదే చేపలు పడతారు. చూస్తున్నారుగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కృష్ణా నదిలో ఆ బోట్ల ద్వారాగా వారు వేట సాగిస్తూ ఉంటారు. అదే కాకుండా మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్ శ్రీ బోయపాటి శ్రీనివాసరావు గారు అఖండ 2 మూవీకి ఇక్కడ ఈ విజువల్స్ లోనే మనకు షూటింగ్ పాయింట్ అరేంజ్ చేయగలుగుతున్నారు. ఇక్కడికి రావటం విజిట్ చేయడం జరిగింది. అఖండ 2 మూవీ కూడా ఇక్కడే మనకి ప్లాన్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మన గ్రామస్తులు మరియు నరసింహస్వామి భక్తులు మనం ఒకసారి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు కోట నరసింహరావు, నందిగం నియోజకవర్గం, మాది చంద్రలపాడు మండలం, కాసరబాద గ్రామం, కాసరబాద పంచాయతీ, ఉస్తేపల్లి గ్రామం. ఇక్కడ నరసింహస్వామి వెలిసిండు. ఉస్తేపల్లి గట్టు మీద నరసింహస్వామి వెలిచారండి. నరసింహస్వామి వెలిసిన కాంచి కూడా జనాభా తండాలు వస్తున్నారండి. ఇటు పక్కన గుంటూరు అండి, గుంటూరు కూడా ఇటు మాకు క్యాసుగా యువతలకు వస్తుంది. బల్లకట్టు ఉంది, బోట్ ఉన్నది. అదే విధంగా ఇక్కడ నరసింహస్వామి మాసిన, ఇక్కడ ద్వారకస్వామి గుడి ఉంది. వీళ్ళిద్దరు కూడా ఇంత ముందుకు కరుచుకొని ఉన్నారంట. ఈ గంగమ్మ తల్లి నాకు కొంచెం సందుయిందని అనే గంగమ్మ తల్లి అడిగితే ఇద్దరు వీడిపోయారు అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు. ఇటు ఈ పక్క ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళా ద్వారకస్వామి, అట శివాలయం ఉన్నారు. ఇద్దరు విడిపోయారు కల్లా పెద్ద వేరైపోయింది ఇది. అదేవిధంగా మరి వాహనాలైతే నా జ్ఞాపకం ఎరిగిన తర్వాత ఇదంతా పాడుబడిన దేశం అండి. మరి ద్వారకస్వామి వెలిసిన తర్వాత మరి అంత ముందే ద్వారకస్వామి ఉన్నాడు, పాడుబడిపోయింది. తర్వాత మళ్ళీ ఆయనకు ఒక ఎలుక వచ్చింది. 3 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ జనాభా ఎక్కువ వస్తుంటారు వజ్రాలు చూసుకోవడానికి. ఈ మరి చల్లట వాతావరణం అంతా బాగుంటుందని చూసుకోవడానికి వస్తారండి జనాభా. మళ్ళీ నరసింహస్వామి వెలిచారు కల్లా మళ్ళీ 2 పర్లంగులు రోడ్డు వేశారు. మరి తండాలుగా జనం వస్తారండి. మరి అదే విధంగా మరి నరసింహస్వామి మహిమ ఏంటో గాని మరి మదిలో అనుకుంటేనే మరి ఆయన సత్యం చూపించగలుగుతున్నారు. మరి ఆయన సత్యం ఎక్కువగా చూపించగలుగుతున్నారు. ఇదంతా చల్లట వాతావరణం. మరి వచ్చి పోయే వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఉన్నది. మరి ఇలాంటి వాతావరణం సౌకర్యంగా ఉండేవాళ్ళు బాగా చూద్దామనే జనాభా బాగా వస్తున్నారండి. పొరుగురు నుంచి, హైదరాబాద్ సైడ్ నుంచి కూడా ఇక్కడ వాతావరణం బాగుందని బాగా వచ్చి చూస్తున్నారు. మరి రాన్నపేటకి ఇటు మరి బలకట్టు ఉన్నది. ఆ బలకట్టు ద్వారా కూడా లారీలు కానీ మరి టాటర్లు కానీ జనాభా కానీ ఎక్కువ వస్తారు. మళ్ళీ ఇక్కడ ఉస్తేపల్లి గ్రామం దగ్గర బోట్ ఒకటి ఉంది. మరి బైకులు కానీ జనాభా కానీ ఎక్కువగా తిరుగుతున్నారు. మళ్ళీ నరసింహస్వామి ఉస్తేపల్లి గ్రామంలో నరసింహస్వామి వెలిసిన తర్వాత మళ్ళీ జనాభా కూడా ఈ బోటుకి ఎక్కువ అవుతున్నారు. పల్నాడు జిల్లాకి నుంచి కూడా దగ్గర పాటు పల్నాడు జిల్లా ఉంది. మరి అటు ఇటు అంతా ఒక 5 నిమిషాల్లో ఉస్తేపల్లి గ్రామంకి వస్తుంది బోటు. మరి అటు ఇటు జనాభా బాగా గట్టిగా వస్తున్నారండి నరసింహస్వామి వెలిసిన కానుంచి. మరి ఈడ వాతావరణం బాగుందని ప్రతి వాళ్ళు కూడా. హలో అండి, చూడండి ఇప్పుడు మనకి ఎవరైతే గుంటూరు జిల్లా నుంచి రాదలుచుకున్నారో ఆ పై గ్రామాల నుంచి కూడా రావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బల్లకట్టు సదుపాయం ఉంది.
జిల్లా నుంచి వెళ్తున్నాయి ఎన్టీఆర్ జిల్లాకి. ఎన్టీఆర్ జిల్లాకు వస్తున్నాయి. అరలేండి మీరు రారులే. దగ్గరప్పటికి వెళ్ళచ్చు. వెళ్ళలేరు, దగ్గరికి కనపడితే పైన కనపడితే అది కూడా ఇప్పుడే పల్లకట్టు వెళ్ళలేదు. మళ్ళీ తర్వాత కారు వచ్చింది. ఇదేనండి పుట్లగూడెం పల్లకట్టు, పల్నాడు జిల్లాకి ఇదే పాయింట్ అండి. ఇక్కడికే వచ్చి పల్లకట్టు ఆగుతుంది. కారు వచ్చింది. ఆ కారు కూడా మన ఎన్టీఆర్ జిల్లా వైపు వెళ్ళే కారు అది. ప్యాసింజర్ అండి, వాళ్ళందరూ ఎక్కేది కారులో జనం. వాళ్ళ బైక్ మీద వెళ్ళే వాళ్ళు ప్యాసింజర్. ఆ బైకులు కానీ, కార్లు కానీ, లారీలు కానీ అన్ని వస్తూ ఉంటాయి. ఇది అది పైన చూస్తే మనం దేవుడు అండి, మన మైనర్ స్వామి అంటారు, ఈశ్వరుడే ఆయన కూడా. ఆ స్వామివారి దర్శించుకోవడానికి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇది పుట్లగూడెం మంచినీళ్ళ వాటర్ ట్యాంక్ అండి ఇది. ఇక్కడ నుంచి పుట్లగూడెం సప్లై అవుతుంది.
సుమారుగా 10 మంది నుంచి 15 మంది వరకు కెపాసిటీ మించే ఉంటుంది. పెద్ద బోటే. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం అనేది వీరి ముఖ్య ఉద్దేశం. మీరు పిల్లలు ఈ ఏదైతే సమ్మర్లో అటు వెళ్దాం ఇటు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా మన ఉస్తేపల్లి గ్రామాన్ని సందర్శించుకొని నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఈ బోట్లో మీరు ప్రయాణించడానికి కొన్ని పిక్నిక్ టిప్స్ ఈ బోట్ పూర్తిగా మీకు చూపించడానికి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి ఇప్పటికీ ఈ గ్రామస్తులందరూ ఎంతో చైతన్యంగా నరసింహస్వామి వారికి భక్తి శ్రద్ధలతో ఆయన పనులు చేయడానికి చైతన్యంగా ముందుకొచ్చారు. అదేవిధంగా ఎంత బిజీ షెడ్యూల్ ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా నరసింహస్వామి కోసం పనిచేస్తున్నందుకు మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమంటే ఇట్లాంటి కొండ చూద్దరు కానీ రండి. వజ్రాల కొండ ఇంకోసారి చూద్దరు కదా. వజ్రాల కొండ ఇక్కడ నీట్గా కనపడుతుంది. అదండి అదండి ఆ పైన కనపడుతున్న తెరపలే వజ్రాల కొండ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఏదైతే క్లియర్ గా ఉందో అదంతా కూడా వజ్రాల కొండ. వారు కడప జిల్లా నుంచి కడప వాసులు వచ్చి ఇక్కడ కొంతమంది ఇక్కడ నివాసాలు ఇలా నివాసం ఏర్పాట్లు చేసుకొని ఇక్కడే ఉంటూ వజ్రాలని మీరు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటారు. ఈ అన్న లింగి ఊడిపోయింది. కట్ చేస్తారు ఏం లేదు, కట్ చేస్తారు. ఇప్పుడు మనం పల్నాడు జిల్లాలో పరిధిలోకి మనం వెళ్ళటానికి బోటు సిద్ధమవుతుంది. పుట్లగూడెం ఒడ్డుకు మన బోటు ఇప్పుడు చేరుకొని ఉన్నది. కొద్దిగా ముందు వైపుకి వెళ్దాం. సైదులు గారు
ఇప్పుడు ఇది పల్నాడు జిల్లాలోని పుట్టగూడెం ఒడ్డు అంటారా? పొట్లగూడెం ఒడ్డండి. ఇక్కడ నుంచి మనం పొట్లగూడెం ఊళ్ళోకి కానీ అటు అచ్చంపేట కానీ ఇటు మాదిపాడు కానీ వెళ్ళొచ్చండి. మాదిపాడు కూడా మాదిపాడు కూడా ఇటువైపు వెళ్తే మాదిపాడు అండి, ఇటువైపు వెళ్తే అచ్చంపేట అండి. ఓకే. కొంచెం ముందుకెళ్తేనేమో చింతపల్లి, చెరుకుంపాలెం మీదుగా గుంటూరు జిల్లాలో ఇక్కడ మన ఒడ్డే ఇది గుంటూరు జిల్లా బోర్డర్ అండి. ఇది ఎంట్రన్స్. ఇది అక్కడ మనం అది మాదిపాడు చూపించారు కదా బల్లకట్టు, అది బల్లకట్టు రేవండి. అది దానికి అక్కడ సంబంధించి ఆపోజిట్ ఏ ఊర్లు ఉంటాయి? అది పొట్లగూడెం వస్తుందండి. అది అంటే మధ్యలో వేశారు, తాడువాయికి పొట్లగూడెంకి మధ్యలో వచ్చింది ఆ పాయింట్. ఇది వచ్చేటప్పటికి మనం పైకి వెళ్తే ఇది పొట్లగూడెమేనండి. దాని పక్కనే చింతపల్లి, చెరుకుంపాలెం, కొత్తపల్లి అలా టచ్ చేసుకుంటే అచ్చంపేట వెళ్ళిపోతామండి. అది అచ్చంపేట అంటే మండలం అండి. గడయమ్మ ముందుకు పోయింది. గుంటూరు లైనే ఇది. గాలి ఎక్కువైంది, గాలి అయింది. ఇటు తిరగబడదు గాలి. అదే అంత స్పీడ్ పద్ది, అదంత స్పీడ్ పద్ది. అదే వెళ్తాయండి. ఇప్పుడు మనం వచ్చేది కూడా అంతే స్పీడ్. మధ్యలో ఇలా ఫార్లాగా పడిద్ది గాలి చెరపండి. అక్కడ మీరు చెప్పినా మీ పక్కన వ్యక్తి చెప్పినా నాకు ఉంటుంది. అండర్ గ్రౌండ్ వర్క్ అంతా మనోళ్ళు ఇప్పుడు స్వామివారికి ఎదురుగా రాకపోయినా ప్రత్యక్షంగా రాకపోయినా హనుమంతరావు ప్రసాద్ ఒక రకంగా వీళ్ళు అసలు అన్నదాన కార్యక్రమంలో వాళ్ళే మెయిన్ పాత్ర పోషించి కూరగాయలు కానీ, పెరుగు బకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ అంతా స్పాన్సర్ ద్వారా వీళ్ళ సర్కిలే, ఆ సర్కిల్లోనే అన్ని అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ స్వామివారి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తున్నాము అంటే మనకి ఈ గ్రామం నుంచి మన వీళ్ళందరూ సపోర్ట్ గట్టిగా ఉంది. వాళ్ళ ద్వారానే మనం కొన్ని సక్సెస్ చేయగలుగుతున్నాం. రేపు 18వ తారీఖున బాగా జరిగిద్దండి. ఆ రోజు అన్నదాన కార్యక్రమాలే కాదు, పూజలే కాదు, హోమాలు కానీ అయ్యగారులు అందరూ వస్తారు. మరి మన సంగం బాబు గారు ఆధ్వర్యంలో బ్రాహ్మణులు కూడా వచ్చి పూజా కార్యక్రమాలను నెరవేరుస్తారండి. దాంతోపాటు ప్రస్తుతానికి పోలియా ఆ జనంకి వెళ్తే వీళ్ళంతా పడవకి వచ్చేవాళ్ళేనండి ప్రయాణికులు. గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి మన ప్రయాణికులందరూ గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకి టచ్ చేయడానికి వీరందరూ కూడా ఈ బోట్ సాయంతో వస్తున్నారు. ఇలా ఉస్తేపల్లి మీదుగా నందిగామ వెళ్ళిపోవచ్చు అండి. ఈ ఉస్తేపల్లి నుంచి 20 కిలోమీటర్లు అండి నందిగామ. ఉస్తేపల్లి నుంచి 20 కిలోమీటర్లు సార్. మనకి రోడ్డు మార్గం కూడా ఉంది, తార్ రోడ్డే. ఉస్తేపల్లి నుంచి కూడా నందిగామ వరకు తార్ రోడ్డేనండి. ప్రయాణికులు చాలా సులువుగా నందిగామ చేరుకోవచ్చు. పడవ ప్రయాణం కూడా 5 నిమిషాలేనండి జర్నీ. ఆ జర్నీ ఇక్కడ నుంచి మనం ఎన్టీఆర్ జిల్లాకు చేరుకోవాలంటే 5 నిమిషాలేనండి. మనం హ్యాండిల్ చేసి పడవ ఎక్కేయచ్చండి. మళ్ళీ వెంటనే అదే విధంగా బైక్తో మనం దిగొచ్చు. 5-6 బైకులైనా 10 బైకులైనా కూడా ఈ ఒకే ప్లాట్ఫామ్ మీద ఈ ప్లాట్ఫామ్ మీద ఒకే ట్రిప్లో వెళ్ళిపోతామండి. అవతల ఒడ్డుకి చేరుకోగలుగుతాం. ఈ పడవ మార్గం వచ్చాక మన పల్నాడు జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి మార్గం కూడా సులువుగా ఉందండి. ప్రతి గంటకి 4-5 ట్రిప్పులు పడతా ఉంటుందండి. ఈజీగా మనం చేరుకోవడానికి అవకాశం, ఈజీగా గమ్యం చేరుకోవడానికి వీలుగా ఉందండి. 5 గంటలు పడుతుంది కదా, ఇక్కడ నుంచి అయితే సింపుల్ గా ఉంటుంది. గుంటూరు పోవాలంటే గుంటూరు కావును 5 గంటలు పడుతుంది గుంటూరు పోవాలంటే. ఇక్కడ నుంచి అయితే అంతా 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. గుంటూరు పోవాలంటే, గుంటూరు చేర్చుకోవాలి. ప్రయాణం అంత సింపుల్ గా అయిపోద్ది ఇటు గుంటూరు పోవాలంటే.
అందుకే ప్రయాణికులు కూడా ఒంటరిగా రావాలంటే ఇటే వస్తున్నారు, బస్సు బాగుండా ఇటే వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నారు. కింద పోయిందా? అదొకటి చాలా బలం తిప్పే కింద ఒడ్డు తగిలిందంటారా? గాలికి ఒడ్డుకు నడుతున్నాను, గాలి ఉందిగా. అక్కడే తగిలిందంటుంది, అక్కడ తగిలిందిరా. లేదు తగిలింది అక్కడ. కదిలింది కదిలింది. కదిలింది కదిలిందిలే కదిలింది. వెళ్తా వెళ్తా. నువ్వు వెనకే కర్ర వేసి ముందుకు నెట్టరా. ఇప్పుడు మనం అనుకున్నాం కదండి బోయపాటి శ్రీనివాసరావు గారు అఖండ 2 ఇంజిన్ అవును చెప్పపోతే అట్ట. చేప చూసా, చేప వచ్చింది పెద్దదండి. ఆ పెద్ద చేప. అబ్బా 10 పైనే ఉంటది. పెద్ద పెద్ద కొంతమందికి పడతాయండి ఒక్కోసారి. 10 నుంచి 20 కేజీలు, 5 కేజీలు, 30 కేజీలు కూడా పడతాయి. సాయి ఇంటి పేరు ఏంటి? సాయి అని చెప్పాను. మరి జగ్గైపేట సాయి అని చెప్పమంటావా? అంటే అర్థం అవ్వాలి కదా మరి జనాలకి. జగ్గైపేట మామూలు నారంటే భయపడుతుంది. మామూలు నారంటే భయపడుతుందంటే ఒత్తిడి పెడుతున్నారు బాగా. ఇంట్లో వాళ్ళతో ఎత్తులు పెట్టిస్తారు. మామూలు కౌంటర్ వేసారు. మామూలు గడంలో రేపు వాడు పెట్టే బస్సు కూడా ఎక్కిపోతారు. వీళ్ళు సపరేట్ బస్సు పెట్టుకుంటారు. అదే ఇప్పుడు టెన్షన్ వచ్చి ఉంటుంది, దానికి తెలిసిపోయి ఉంటుంది. దానికి టెన్షన్ వచ్చి వీళ్ళు కూడా ఎక్కకపోతే పరిస్థితి ఏంటి? పొద్దున ఎవడన్నా మా మాట అమ్మటే చెప్పారు. అది పోయి ఎక్కుతుంది. అవును పోయారు, ఈ మరలు కూడా పోయారు సార్. కట్ చేస్తారు. తీయండి బాగుంటుంది. ఇది చిన్న గిట్ రండి స్లో స్లో. అది చిన్నగా కృష్ణ గారు. బైకులు వచ్చినాయి మళ్ళీ ఎప్పుడాల అటు ఆ ఒడ్డు పోవడం. ఎక్కడికి వెళ్ళారమ్మా? సత్తంపల్లి దగ్గర. అది బండి లేదు మరి అయింది. ఓకే అండి, మరి
మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్. కొట్టిందంట. వీడియోని లైక్ చేయండి, షేర్ అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా విహారయాత్రని ఎంజాయ్ చేయండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.